మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, టైం కావాలి. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న మాజీ సీఎం కేసీఆర్ సిట్కి ఇచ్చిన రిప్లై. దీనికి ఓకే చెప్పిన సిట్ కేసీఆర్కు టైం ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో తదుపరి విచారణ తేదీ ఎప్పుడు ఉండబోతుంది అన్నది సస్పెన్స్గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఈసారి ఏకంగా గులాబీ బాస్కే నోటీసులు సర్వ్ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద ఇచ్చిన నోటీసుల్లో సిట్ కోరింది. అయితే సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరు కాలేనని, తేదీని వాయిదా వేయాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌసే తన నివాసమని, అక్కడే విచారణ జరపాలని సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. సిఆర్పిఎస్ 160లో ఒక పరిధిలోనే విచారించాలని ఎక్కడా లేదని కేసీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం కావాలని లేఖలో కోరారు. ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా విచారణకు సహకరిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్లోనే ఇవ్వాలని పేర్కొన్నారు. 6th కొచ్చాడు, స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్కు సమయం ఇవ్వాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. ఇవాళ తదుపరి తేదీని ప్రకటించనుంది. విచారణ తేదీ, విచారణ ప్రదేశం, ఇతర అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకుని మరో నోటీస్ ఇస్తుంది. ఎర్రవల్లిలోనే ఎంక్వైరీ చేయాలన్న విన్నపం పైన సిట్ లీగల్ అడ్వైస్ తీసుకోనుంది. దీంతో తదుపరి విచారణ తేదీ ఎప్పుడు ఉండబోతుంది అనేది సస్పెన్స్గా మారింది. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ పిఏకు నోటీసులు అందజేసింది. 65 ఏళ్లు దాటడంతో కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ ముందు 3 ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీహిల్స్ పిఎస్, లేదంటే నందినగర్ నివాసం, అది కాదంటే హైదరాబాద్ పరిధిలో మరెక్కడైనా విచారణకు రావాలని ఉదయం నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణకు ఒప్పుకుంటే క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ భద్రతా ఏర్పాట్లను చూశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం తెలంగాణలో సంచలనంగా మారింది. విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ ఏం చెబుతారన్నది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.